హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వంటకం సమోసా. లెట్స్ మేక్ హోమ్ స్టైల్ టేస్టీ ఆనియన్ సమోసా. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. ఇక్కడ చిన్న టిప్ అండి, ఇలానే స్టఫింగ్ ఫ్రై చేయకుండా పెట్టుకోవచ్చు, కాకపోతే వాటర్ వస్తుంది అనమాట. ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ కారం, ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్లో ఫ్లేమ్ పైన ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసేయండి. ఇక్కడ ట్విస్ట్ వచ్చి సమోసా షీట్స్ అనమాట, డిమార్ట్లో తెచ్చామండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నీట్గా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్లో 1 spoon మైదా, కొంచెం వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేయండి. ఇది మన గ్లూ అనమాట సమోసా సీలింగ్కి. ఇప్పుడు షీట్స్ ఫోల్డ్ చేయండి. నీట్గా ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్స్చర్ ఉంది కదా, అదంతా స్టఫ్ చేసేయండి. అండ్ మైదా పేస్ట్ యూస్ చేసి టైట్గా క్లోజ్ చేయండి. లీక్ అయ్యే స్కోప్ ఉండదు. ఓకేనా? మన షేప్ మనం ఫస్ట్ది అయితే రాదండి, తర్వాత చేసే కొద్దీ వస్తుంది అనమాట. ఇలా అన్ని సమోసాలు రెడీ చేశాక లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయండి. ఓపిక చాలా అవసరం. హై ఫ్లేమ్ పెడితే పైన ఫాస్ట్గా ఫ్రై అయ్యి లోపల బాగోదు. సో చిన్న ఫ్లేమ్ పెట్టి చాలా ప్రేమతో ఫ్రై చేయండి. అంతే, క్రిస్పీ హాట్ ఆనియన్ సమోసా రెడీ. పక్కన టీ పెట్టుకోండి. అసలే వీకెండ్ కదా, ఒక మూవీ చూస్తూ ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.